తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల దేవస్థానం చైర్మన్ కొయ్యల రమణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేస్తున్న అభివృద్ధిని చూడలేక విషం కాకుతున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ గత ప్రభుత్వంలో మీరు ఎంత దోచుకున్నారో రాజమండ్రి సిటీ అభివృద్ధి పేరు చెప్పుకొని మీ ఖాతాలోకి డబ్బులు జమేసుకున్నారు. మీ ప్రభుత్వంలో రాజమహేంద్రవరాన్ని భ్రష్టు పట్టించారు. ఇసుక ర్యాంపులు దోపిడీ మొదలు పెట్టింది మీరు కాదా? ప్రతి కాంట్రాక్ట్ పనిలోని కమిషన్ భూ కబ్జాలు చేయాలన్న భరత్కే సాధ్యం. నన్ను వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రమ్మని ఎంతో బలవంతం చేశారు. మిథున్ రెడ్డితో కూడా మాట్లాడించారు. కానీ నేను వెళ్ళకపోవడం వల్ల కక్ష కట్టి నన్ను చాలా రకాలుగా హింసించారు. మార్గాని భరత్ చేసిన పాపాలు ఎక్కడ? మా కూటమి ప్రభుత్వం బట్టబయలు చేస్తుందని భయపడి మా ఎమ్మెల్యే మీద కార్యకర్తల మీద బురద జల్లుతున్నారు. నీ చుట్టూ ఉన్న కార్యకర్తల బాగోతాలని మాకు తెలుసు. ఒక్కొక్కటి కాదు, అన్ని ఒకేసారి బయటపెట్టి నేను వీధిలోకి లాగుతాం, గుర్తుపెట్టుకో. మా ఎమ్మెల్యే సిటీని ఎలా అభివృద్ధి చేయాలన్న పనిలో ఉన్నారు. ఇంకొకసారి మా ఎమ్మెల్యే జోలికి వచ్చినా, మా కార్యకర్తల జోలికి వచ్చినా ఊరుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ మార్గాని భరత్. ఆ దేవస్థానం నుండి మొదలు పెడుతున్నాను. దేవస్థానం కోసం గ్రానైట్ రాళ్ళు తెప్పించారు. మీరు ఎమ్మెల్యేగా ఓడిపోయిన మరుక్షణమే ఆ గ్రానైట్ రాళ్ళు తిరిగి పట్టుకుపోయారు. ఇది మీకు దేవుడి మీద ఉన్న భక్తి. ఇలాంటి పనులు కేవలం మూర్ఖులకే ఉంటుంది. రాజమండ్రి గోదావరి బ్రిడ్జి లైటింగ్ కోసం 3 కోట్లు ఖర్చు పెట్టారు. లైటింగ్ 3 కోట్లు ఏంటి? అసలు అంత ఖర్చు అవుతుందని ఇందులో ఎంత కమిషన్లు తిన్నారో కనీసం నువ్వు చెప్పగలవా? లైటింగ్ కూడా సరిగ్గా పర్లేదు. మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆదిరెడ్డి శ్రీనివాస గారు మరమ్మతులు చేయించి ఆ లైటింగ్ చూపించారు. కొవ్వూరు ఇసుక ర్యాంపు 2014లో 14 నుంచి 19 వరకు ఇసుక ర్యాంప్ ఆ కొవ్వూరులో లేదు. ఇక్కడ టోల్గేట్ దిగ్గానే ఆ ర్యాంపు మీరు వచ్చాక పెట్టుకున్న ర్యాంప్ కదా. మాట్లాడితే ఇసుక దోపిడీ అంటున్నారు. ఇది మీరు వచ్చిన తర్వాత పెట్టిందే కదా. కొవ్వూరు టోల్గేట్ దిగిన మొత్తం ఈ ర్యాంప్ అంతాను ఏపీ ఇప్పుడు ఆర్ఎన్బి కమ్యూనిటీ హాల్ పెట్టారు. ఆర్ఎన్బి కమ్యూనిటీ హాల్ 1,05,00,000 ఆర్భాటంగా ఓపెన్ చేశారు మీరు 45వ వార్డులో. ఆ కమ్యూనిటీ హాల్ 1,05,00,000కే మీరే 7,500 రేటు డిసైడ్ చేశారు. ఆ 7,500 3 నెలల్లో 7,500 ఎంత వస్తుందో మీరు మున్సిపల్ ఆఫీస్లో మీరు తెలుసుకోండి. అది మొత్తం దాన్ని ఎలా శిలాఫలకాలు అయిపోయినాయో చూడండి. అదే ఇప్పుడు మా ఎమ్మెల్యే దృష్టికి మేము తీసుకెళ్ళాక, మాదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళాక 38 లక్షలు సిఆర్డీ పన్నులోంచి వాళ్ళే కంపెనీయే తయారు చేసేలా చేస్తున్నారు. ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది. వెళ్ళి చూడండి ఎంత స్టాండర్డ్గా చేస్తున్నారు. 1,05,00,000 ఎక్కడ, 38 లక్షలు ఎక్కడ? మీరు కూడా ఒకసారి వెళ్ళి దాన్ని పరిశీలించుకోండి. ఆ భూముల్లో నువ్వు చేసిన అవకతవకలు రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. ఆ భూములు ఎన్ని కోట్లు తిన్నారో, ఎన్ని కోట్లు చేస్తారో తెలుసు. ఆ భూముల్లో మా స్లమ్, మా 5 వార్డుల ప్రజలకే మీరు పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు ఆ పట్టాలు దేనికి ఉపయోగపడట్లేదు. వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ పెట్టుకుందాం అంటే అసలు ఆ పట్టాలు మీకు ముందే ఇచ్చేసారు కదమ్మా అని చెప్పి ఇప్పుడు వాళ్ళకి దేనికి ఉపయోగం లేకుండా పోయిద్ది పట్టాలు. ఇప్పుడు ఆ జనం అందరికీ 5 వార్డుల క్వారీ ప్రజలందరికీ మీరు ఏం సమాధానం చెప్తారు? అసలు మాలోనే మాకు బోళ్ళ అవకతవకలు ఉన్నాయి. నిన్ను ప్రత్యేకంగా పేరు పెట్టి మా ఎంపీ గారు విమర్శించడం ఏంటని చెప్పి నాకే ఫోన్లు చేసి నన్ను రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను పూర్తిగా ఫోకస్ చేస్తే నేను చేసిన మీ వెనకాల ఉన్న అనుచరులు ఎంతమంది ఎవరున్నారో ఏంటో కూడా మేము ఎప్పుడు ఇలాంటి ఫోకస్లు పెట్టామనుకో, నీ ప్రెస్ మీట్లో ఎంతమంది కూర్చున్నారో అంతమంది జాతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది మామూలు శాంపిల్ కౌంటర్ మాత్రమే ఇస్తున్నాను నేను. తర్వాత ఇంకా చాలామంది కౌంటర్లు చాలా మా దగ్గర ఉన్నాయి. తర్వాత మీరు 5 కమిటీలు ఎండోమెంట్స్ కమిటీలు వేశారు. 5 కమిటీలు వేసే వాళ్ళు మీ దగ్గర ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? సంవత్సరం లోపు మా ఎమ్మెల్యే గారు 14 కమిటీలు వేశారు. 14 కమిటీలు అభివృద్ధి చూసి మేము ఇంకా 2 సంవత్సరాలు ఉంది. అప్పుడే మూడు కమిటీలు అప్పుడే గోదావరిగట్టు ఉమారామ కళ్యాణ దేవస్థానానికి ఒక గజస్తంభం ప్రారంభించారు. అలాగే ఆర్యాపురం సత్యనారాయణమూర్తి గుడికి మొన్న 20 లక్షలు ప్రజల డొనేషన్తో చేశారు. ఇంకా ముందు ఈ 2 సంవత్సరాల్లో మేము ఎంత డెవలప్మెంట్ చేసి చూపిస్తామో మీరు చూడండి. మీ కళ్ళతో మీరు చూస్తారు కనుక. మీరు వేసిన కమిటీల్లో మీ వెనకాల ఎవరైనా ఉన్నారో ఇప్పుడు వేశారు 5 కమిటీల్లో 14 కమిటీల్లో 5 కమిటీల్లో ఏ ఒక్కరైనా మీతో ఉన్నారు? అసలు
మీరు చేసిన అభివృద్ధి, మీరు సంవత్సరానికి ఒక క్వార్టర్ని మార్చారు రాజమండ్రిలో. లాస్ట్ సంవత్సరం మీకు సీటు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత కంగారుగా ప్రతి పనులు చేస్తారు. దేవి చౌక్ అనగా, పుష్పాల రేవ్ అనగా, కంబాల్జరి పార్కులో ₹1 కోటి పెట్టి లైటింగ్ పెట్టారు మీరు. అది ఉందా ఇప్పుడు అక్కడ? దిండోమెంట్లు కూడా వెంటనే పోయినాయి. ఇప్పుడు మళ్ళీ మరామతులు చేస్తున్నారు. మీరు మా మీద బుర్ర జల్లడం కోసం మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు మీరు తట్టుకోలేక మీరు ఇవన్నీ మమ్మల్ని చేయడం కోసం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మీ చేసిన అవినీతి పనులన్నీ బయట పెడతారేమో అని భయం వేసి ముందు జాగ్రత్తగా మా మీద బురద చల్లుతున్నారు మీరు. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు మాట్లాడండి. నేనే చేశాను అని చెప్పి ఆయన ప్రమాణకం చేయగలుగుతారండి. అది ఆయన చేయమనండి. చేసి నేను టెస్ట్ చైర్మన్ అయ్యాక నేను ఏదైనా చేస్తే ఏంటి గతంలో 5 సంవత్సరాల్లో వాళ్ళ గవర్నమెంట్లో ఎంతమంది ఏమేమి చేశారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోమనండి. అవి కూడా అప్పుడు కూడా ఈయన మాజీ కార్పొరేటరే. మరి ఈయన అప్పుడు ప్యాకెట్ క్లబ్లు నిర్వహిస్తే ఆ ప్రభుత్వం ఏం చేసింది? మరి ఎందుకు పట్టుకోలేకపోయింది? మళ్ళీ ఎందుకో నన్ను కేకేసి మిథున్ రెడ్డి గారితో మాట్లాడించారండి. నన్ను 2 సార్లు వాళ్ళ ఇంటికి పిలిపించుకున్నారు. నన్ను చేరమని నా మీద ఒత్తిడి తెచ్చారు. డిపార్ట్మెంట్తో కూడా పిలిపించి నన్ను చేరమని చెప్పి నేను చేరలేదని కక్షతో నాతో ఇవన్నీ పెట్టి బురదలుతారు. నాకు 3 టౌన్కి ఫోన్ చేసి నాకేమైనా కేసులు ఉన్నాయో తిరగేయమని చెప్పారు. నన్ను రౌడీ సీట్ కూడా ఓపెన్ చేయమని చెప్పారు. నాకేమన్నా అన్నీ తెలుసుకున్నారు కదా ఆయన, నాకేం కేసులు ఉన్నాయో నాకేమున్నాయో అన్ని ప్రయత్నాలు చేశారు ఆయన. అన్ని ప్రయత్నాలు కూడా కావాలంటే 2 సార్లు నన్ను వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంటికాడ కూడా సీసీ కెమెరాలు ఉంటాయి. మా ఇంటికి ఎంతమంది వచ్చారో, రోజు ఎంతమంది పంపించారో, జగన్ గారు వచ్చి ముందు రోజు కూడా నా ఇంటికి 10 మంది వచ్చారు. మల్లాపేటలో జగన్ గారి సమక్షంలో జాయిన్ అవ్వాలని చెప్పి. అప్పుడు కూడా నేను అసలు కష్టమైనా నష్టమైనా నన్ను అన్ని విధాలుగా ఆదుకునే వాళ్ళు నా ఆదిరెడ్డి కుటుంబం అని చెప్పి నా ఆదిరెడ్డి కుటుంబంలోనే ఉన్నాను నేను.